హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియోలో తాజా కూరగాయల్లో రాజైనటువంటి వంకాయ పచ్చడిని అయితే నేను తయారు చేస్తున్నానండి. ఈ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వంకాయ ఇంకా టమాటాలని డైరెక్ట్గా మంట పైన కాలుస్తాం కాబట్టి చక్కగా ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న టమాటాలు కొంచెం పసరుగా ఉన్నాయి. ఇంకా మంచిగా పండిన టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఆయిల్ పట్టించిన వంకాయని తీసుకుని చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి. ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఏంటి అంటే లోపల ఉండే భాగానికి కూడా మంట తగిలి వేగంగా ఉడుకుతుంది. ఇలా వంకాయకి అన్ని వైపులా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ముందుగానే వలిచి పెట్టుకున్న వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదా, వాటిని ఈ ఘాట్ల లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. వెల్లుల్లిని డైరెక్ట్గా కాకుండా ఇలా వంకాయలో ఇన్సర్ట్ చేసి కాల్చాను. ఇలా కాల్చడం వల్ల ఏంటి అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది వంకాయకి కూడా వస్తుంది. నేను ఇక్కడ వంకాయని కాల్చేటప్పుడు డైరెక్ట్గా కాకుండా పుల్కాల స్టాండ్ పై నుంచి వేడి చేస్తున్నాను. ఇలా లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక పుల్లని వంకాయలోకి చొప్పించి అలా అయినా వేడి చేయొచ్చు. వంకాయని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా సమానంగా కాల్చుకోవాలి, లేకపోతే ఒకవైపు ఉడికి ఇంకోవైపు ఉడకకుండా ఉండిపోతుంది. ఈ వంకాయకు ఉండే కాడని బేస్మెంట్గా పట్టుకొని చక్కగా తిప్పుతూ కాల్చుకోవాలి. తర్వాత టమాటాలని కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. టమాటాలు కాల్చేటప్పుడు ఏంటి అంటే 1 డ్రాప్స్ వాటర్ పడుతూ ఉంటుంది, కానీ ఏం కాదు, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ రెండు కాల్చిన తర్వాత సైడ్కి పెట్టుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత పొట్టు మొత్తం ఒలుచుకోవాలి. ఇప్పుడు వంకాయలో ఇన్సర్ట్ చేసిన వెల్లుల్లి రెమ్మల్ని బయటికి తీయాలి. వీటితో పాటు టమాటా కొంచెం పచ్చిమిర్చిని కూడా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కాల్చి ఉడికించిన వంకాయను చిన్న చిన్న ముక్కలుగా గుండగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కలిపి ఒక బౌల్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ వంకాయ పేస్ట్లోకి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలిసిపోయేంత వరకు కలపాలి. ఈ టమాటా వంకాయ పేస్ట్ పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇంకా రోటి పచ్చడిలో చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎంతైనా రోట్లో రుబ్బితే వచ్చేంత టేస్ట్ మిక్సీలో పట్టినప్పుడు రాదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం వేడయ్యాక పోపు దినుసులన్నీ వేసి బాగా కలుపుకున్నాను. ముందుగానే పోపు దినుసులన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల అటు ఇటు వెతుక్కోవాల్సిన పని లేదు, ఒకేసారి వేసేయచ్చు. జీలకర్ర ఆవాలు చిటపటమన్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా ఇందులో వేసుకున్నాను. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల తరుగుని కూడా ఒక కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతాయి. ఇలా కలర్ మారగానే అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చడి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడిపోయి వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.